విద్యార్థులకు స్వాగతం. 8, 9 తరగతి విద్యార్థులకు ప్రథమ భాష తెలుగులో వ్యాకరణ అంశంలో భాగంగా ఈరోజు మనం విభక్తులు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. విభక్తులు అంటే మీకు బహుశా తెలిసే ఉంటుంది. క్రింది తరగతులలో నేర్చుకొని ఉంటారు. ఈరోజు విభక్తులు అనే పాఠ్యాంశం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం? ఈ పాఠ్యాంశం ద్వారా సాధించవలసిన సామర్థ్యాలు తెలుసుకుందాం. ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు: విభక్తుల పట్ల అవగాహన పెంచుకుంటారు, విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుంటారు, వాక్య నిర్మాణంలో విభక్తి ప్రత్యయాల ప్రయోగాన్ని తెలుసుకుంటారు, అర్థవంతమైన వాక్య నిర్మాణం చేయగలుగుతారు. అసలు విభక్తులు అంటే ఏంటో తెలుసుకుంటారు, విభక్తి ప్రత్యయాల గురించి అవగాహన చేసుకుంటారు, వాక్య నిర్మాణంలో విభక్తి ప్రత్యయాల ఉపయోగం తెలుసుకుంటారు, అర్థవంతమైన వాక్య నిర్మాణం చేయగలుగుతారు. పాఠం నేర్చుకున్న తర్వాత విభక్తుల గురించి పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. క్రింది వాక్యాలు గమనించండి. రవి ముంబాయి జన్మించాడు. ఈ వాక్యం గమనించండి. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒకే వాక్యంలాగా ఉంది, కానీ అర్థం ఒసగటం లేదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనించండి. రవి ముంబైలో జన్మించాడు. మొదటి వాక్యం, రెండవ వాక్యం తేడా గమనించారా? రవి ముంబైలో జన్మించాడు. లో అనేటటువంటి అక్షరం ఈ వాక్యం మధ్యలో చేరటం వలన ఒక అర్థవంతమైన వాక్యం తయారయ్యింది. ఈ రెండవ వాక్యానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు ఈ వాక్యం గమనించండి. అమ్మ పండ్లు కొన్నాను. ఇది కూడా మీకు విచిత్రంగా అనిపిస్తుంది. వాక్యం సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ వాక్యం గమనించండి. అమ్మ కొరకు పండ్లు కొన్నాను. కొరకు అనేటటువంటి పదం వాక్యం మధ్యలో రావటం వలన వాక్యం పరిపూర్ణంగా ఏర్పడింది. అదేవిధంగా ఈ వాక్యం గమనించండి. శేఖర్ ఇక్కడకు రా. ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించటం లేదు. ఇది సరైన వాక్యంలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓ శేఖర్ ఇక్కడకు రా అని ఒక సమూహంలో వ్యక్తిని ఎక్కడైనా ఉన్నప్పుడు ప్రత్యేకంగా సంబోధించాలన్నప్పుడు, పిలవాలి అన్నప్పుడు ఓ అనే అక్షరం వాడుతాం. ఈ వాక్యాలను గమనించండి. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. వాని పూజ కొరకు పూలను కోసింది. కృత్రిమమైన రంగులు చల్లుకోవటం వల్ల అనారోగ్యం పాలవుతాం. పై వాక్యాలలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. ఉదాహరణ: పీర్ల ఇత్తడి, వెండి తయారు చేశారు. పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది. పీర్ల ఇత్తడి, వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదవండి. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. ఇట్లా పదాల మధ్య
అర్థ సంబంధాన్ని ఏర్పరచటానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విద్యార్థులు విభక్తుల పాఠ్యాంశము మిగతా భాగం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.